కాశీకి ట్రిప్ ప్లాన్ చేస్తే ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. ఎవ్రీ డీటెయిల్ దీంట్లో నేను మెన్షన్ చేశాను. కాశీకి నేను ఆగస్ట్‌లో వెళ్ళాను. 7 డేస్ ట్రిప్ ట్రైన్ జర్నీతో కలిపి. మీరు కాశీకి ట్రిప్ ప్లాన్ చేస్తే అక్టోబర్ నుంచి జాన్వరి మధ్యలోనే వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది. అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత వేడిగా ఉంటుందనేసి. ఫుల్లు వర్షాలు కూడా పడ్డాయి నేను వెళ్ళినప్పుడు. బోట్స్ అన్నీ ఆపేశారు. ఘాట్స్ అన్నీ మునిగిపోయాయి. ఫుల్లుగా వరదలొచ్చేశాయి. నేనైతే చాలా మిస్ అయ్యాను. చూడలేకపోయాను. సో, బెస్ట్ టైమ్ ఏంటంటే అక్టోబర్ నుంచి జాన్వరి వరకు. కాశీకి ట్రైన్‌లో లేకపోతే ఫ్లైట్‌లో వెళ్ళండి. ట్రైన్ కూడా 3 ఏసీ టికెట్ బుక్ చేసుకోండి. 30 గంటలుంటుంది ట్రైన్ జర్నీ. స్లీపర్‌లో అస్సలు వెళ్ళలేము. చాలా స్మెల్లొస్తుంది. ఆంధ్ర క్రాస్ చేశాక మొత్తం గుట్కా స్మెల్లే. ట్రైన్ టికెట్స్ మాత్రం 3 నెలల ముందర బుక్ చేసుకోండి. లేకపోతే వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటుంది. అది కూడా ఒక టెన్షన్ కన్ఫర్మ్ అయితుందా లేదా అనేసి. లేదు మేము ట్రైన్ జర్నీ చేయలేము అనుకుంటే ఫ్లైట్స్ బుక్ చేసుకోండి. 2 గంటల జర్నీ ఉంటుంది. ట్రైన్ టికెట్ 1800 ఉంటుంది. 3 ఏసీ ఒక్కరికి. సికింద్రాబాద్‌లో మార్నింగ్ 9:25కి ట్రైన్ స్టార్ట్ అయితే నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ 1:30కి రీచ్ అయితాము. వారణాసి స్టేషన్‌కి బుక్ చేసుకోండి ట్రైన్ టికెట్స్. ట్రైన్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చెక్ చేయండి. స్టే వచ్చేసి నేను రామతారక ఆంధ్ర ఆశ్రమంలో ఉన్నాను. ఇక్కడికి ఎలా వెళ్ళాలో చెప్తాను. వారణాసి స్టేషన్ రీచ్ అయిపోయాక నేను ఊబర్‌లో ట్రై చేశాను. ఆటో ఆయన అస్సలు రాలేదు. నాకు చాలా టైం వేస్ట్ అయింది. సో, మీరు వారణాసి స్టేషన్ బయటికొచ్చి ఆపోజిట్‌లో చాలా ఆటోస్ ఉంటాయి. ఫుల్ ట్రాఫిక్ ఉంటదిక్కడ. సోనార్‌పురాకి ఎటు సైడ్ వెళ్ళాలి అంటే ఎవ్వరైనా చెప్తారు. ఇక్కడ చాలా ఎలక్ట్రిక్ ఆటోస్ ఉంటాయి. నాకైతే ఫస్ట్ రూ. 300 అడిగాడు. జస్ట్ 4 కిలోమీటర్స్ ఉంటుంది ఆశ్రమంకి స్టేషన్ నుంచి. ఇంక నేను వేరే ఆటో వాళ్ళని అడుగుతే ఒకాయన రూ. 150 తీసుకున్నాడు. కాశీలో రోడ్స్ చాలా చిన్నగా ఉంటాయి. ఇక్కడ అందుకే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. నేను వెళ్ళే రామతారక ఆంధ్ర ఆశ్రమం కూడా చాలా చిన్న సందుల మధ్యలో ఉంటుంది. అందుకే ఆటో అన్న నన్ను మెయిన్ రోడ్ మీదనే దింపేశాడు. అక్కడి నుంచి జస్ట్ 400 మీటర్స్ వాక్ చేయాలి. నేను గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళిపోయాను. ఇక్కడ మనకి 2 ఆశ్రమాలున్నాయి తెలుగు వాళ్ళకి. ఒకటి శ్రీ రామతారకాంధ్ర ఆశ్రమం, ఇంకొకటి సైకిల్ స్వామి ఆశ్రమం. ఇక్కడ మనకి చాలా తక్కువకి రూమ్స్ ఇస్తారు. ఫుడ్ కూడా వాళ్ళే పెడతారు. అందుకే నేను ఫస్ట్ రామతారకాంధ్ర ఆశ్రమంకి వెళ్ళాను. వీళ్ళకి మెయిన్ బిల్డింగ్‌లో చాలా బాగుంటాయి రూమ్స్. ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి. బట్ రీజన్ ఏంటో తెలీదు. అందరికీ ఆ రూమ్స్ ఇయ్యరు. ఈ ఆశ్రమం పక్కనే చిన్న చిన్న ఇల్లులుంటాయి. వాటిల్లో మనకు రూమ్స్ ఇస్తారు. ఒక పర్సన్‌కి పర్ డేకి రూ. 100 తీసుకుంటారు. లంచ్ ఇంకా డిన్నర్ వాళ్ళే పెడతారు. మన ఆధార్ కార్డ్ ఒక్కటిస్తే చాలు. చాలామంది కమెంట్స్ చేశారు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇక్కడ సోలోగా వెళ్తే రూమ్స్ ఇయ్యరు అని. అలా ఏం లేదు. వాళ్ళు సీజన్‌ని బట్టి ఇస్తున్నారు. మనం మంచి సీజన్‌లో వెళ్తే అసలు రూమ్సే దొరకవు. సోలోగా వెళ్ళినా, ఫ్యామిలీగా వెళ్ళినా కూడా. నేను వెళ్ళింది ఆఫ్ సీజన్‌లో కాబట్టి నాకు దొరికింది. కానీ రూమ్ అయితే అస్సలు బాలేదు. బట్ వేరే ఆంటీ ఇంకా అంకుల్ వాళ్ళు చెప్పారు, "ఇక్కడే రూమ్ తీసుకోండి. ఈ ప్లేస్ నుంచి మీకు అన్నీ దగ్గరవుతాయి" అని. సో, రూమ్ బాగలేకున్నా ఫుడ్ కోసం ఇంకా ప్లేసెస్ కవర్ చేయడం కోసం నేనిక్కడే రూమ్ తీసుకున్నాను. మీకిక్కడ రూమ్ దొరకకపోతే ముందే బుకింగ్.కామ్‌లో బుక్ చేసుకొని, వచ్చే ముందు వాళ్ళకి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. మేము వస్తున్నాము, బుక్ చేసుకున్నాము, రూమ్స్ ఉన్నాయా లేవా అని. ఎందుకంటే చాలామంది ఆఫ్‌లైన్‌లోనే బుకింగ్స్ అన్నీ కంప్లీట్ చేసేస్తారు. మనకక్కడికి వెళ్ళినాక కష్టమైతది. లేదు అంటే ఇక్కడి నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్‌లో సైకిల్ స్వామి ఆశ్రమం కూడా ఉంటుంది. అక్కడికి కూడా వెళ్లి చెక్ చేయండి. సంథింగ్ మేము అడిగినప్పుడైతే రూ. 300 పర్ పర్సన్ అని చెప్పారు. అది కూడా ఎట్లా అంటే షేరింగ్ అంతా బెడ్స్ ఏసేసి ఉంటుంది. సో, అక్కడ గూడా ట్రై చేయండి. నెక్స్ట్ నేను రూమ్‌లో బ్యాగ్స్ అన్నీ పెట్టేశాక ఫస్ట్ గంగలో స్నానం చేయాలి అనేసి విజయనగర్ ఘాట్‌కి వెళ్ళాను. నేనైతే కాశీలో మొత్తం గూగుల్ మ్యాప్సే యూజ్ చేశాను. నాకు చాలా హెల్ప్ అయింది గూగుల్ మ్యాప్స్ ఇక్కడ. ఎందుకంటే వర్షాలు పడి ఘాట్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. సో, చాలా చాలా తిరిగి వెళ్ళాలి. గల్లీలు ఉంటుంది. నేను మొత్తం బై వాకే వెళ్ళాను. ఎందుకంటే ఆటో వాళ్ళతో నేనైతే బేరం ఆడలేను. ఫస్ట్ గంగలో స్నానం చేసేసా. కానీ ఇక్కడ చాలామంది నీళ్ళల్లో ప్లాస్టిక్ వేస్తున్నారు పూజ పేరుతోటి. అంటే అక్కడ చిన్న చిన్న దీపాలు అమ్ముతున్నారు. ప్లాస్టిక్ కప్స్‌లో పెట్టేసి. అవన్నీ వాళ్ళు నీళ్ళల్లో వదులుతున్నారు. మీరిలా ఈ వీడియో చూసి మాత్రం మీరు కాశీకి వెళ్తే అక్కడ మాత్రం మీరిలా ప్లాస్టిక్ అంతా యూజ్ చేసి వేస్ట్ చేయకండి. అండ్ అక్కడ నేను స్నానం చేసేసాక ఫస్ట్ నేను దశశ్వమేధ్ ఘాట్‌కి వెళ్ళాను. గంగా ఆరతి చూడటానికి. ఎందుకంటే ఇక్కడ చాలా బాగా జరుగుతుంది.
బట్ ఘాట్స్ అన్నీ మునిగిపోయాయి నేను వెళ్ళినప్పుడు. అందుకు వాళ్ళు ఎప్పుడు పెట్టే ప్లేస్‌లో పెట్టకుండా అది జస్ట్ వేరే పక్కన ఎక్కడో పైన ఫ్లోర్‌లో పెట్టారు. మనం బోట్స్‌లో కూర్చొని దాన్ని చూడాలనమాట ఆరతిని. నాకది కనిపించలేదు. ఫుల్ క్రౌడ్ అయిపోయింది. అందుకే అక్కడి నుంచి నేను అస్సి ఘాట్‌కి బై వాక్ వెళ్ళాను. 3 కిలోమీటర్స్ ఉన్నింది. నేను వెళ్ళే లోపలే ఫుల్ క్రౌడ్ అయిపోయారక్కడ. మీరు కూడా ఆరతి చూడాలనుకుంటే 5:30కే దశశ్వమేధ్ ఘాట్‌కి లేకపోతే అస్సి ఘాట్‌కి వెళ్ళండి. 6:40 కలా వాళ్ళు ఆరతి స్టార్ట్ చేస్తారు. అన్నిటికంటే దశశ్వమేధ్ ఘాట్‌లో చాలా బాగా చేస్తారు. బట్ వరదల వల్ల నేనది మిస్ అయిపోయాను. కానీ అస్సి ఘాట్‌లో చూసాను. ఇక్కడ కూడా ఫ్రంట్‌లో కూర్చుంటే 200 తీసుకుంటున్నారు కూర్చున్నందుకు. మనం మనీ ఇవ్వము అని చెప్తే మనల్ని లేపేసి ఎవరైతే మనీ ఇస్తున్నారో వాళ్ళని కూర్చోబెడుతున్నారు. ఇది అందరికి జరుగుతుందా? నేను వెళ్ళినప్పుడే జరిగిందా నాకు తెలీదు. ఎందుకంటే మా పేరెంట్స్ ఎళ్ళినప్పుడు వాళ్ళకి ఎవ్వరు మనీ తీసుకోలేదు. ఎవ్వరన్నా వెళ్లి కూర్చోవచ్చు. ఫస్ట్ ఎవరొస్తే ఫస్ట్ వాళ్ళెళ్లి కూర్చోవాలనమాట. ఇంకా అక్కడ ఆరతి చూసుకొని రిటర్న్ కూడా బై వాక్ వచ్చాను. చాలా దూరం. ఎందుకంటే ఆటో వాళ్ళు చాలా ఘోరంగా అడుగుతున్నారు. దాని తరువాత ఒక రూ. 100 తీసుకొని ఒక రిక్షా ఆయన విశ్వనాథ్ టెంపుల్ వరకు వస్తా అని అన్నాడు. నేను డిన్నర్ బయట చేయడం ఎందుకు అనేసి అన్నపూర్ణాదేవి టెంపుల్ దగ్గరికి ఫ్రీ ఫుడ్ ఉంటుందనేసి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఒక్కరు కూడా ఫ్రీ ఫుడ్ ఇన్ఫర్మేషనే సరిగ్గా ఇయ్యలేదు. అండ్ ఎవ్వరినడిగినా కూడా మాకు తెలీదన్నట్టే చెప్తున్నారు. సరే అనేసి ఏదో హోటల్‌కి వెళ్తే అక్కడ ఫుడ్ అస్సలు బాలేదు. ఒక వెజ్ రైస్‌కి రూ. 270 తీసుకున్నారు. మనీ వేస్ట్, ఫుడ్ కూడా బాలేదు. సో, మీరు కాశీకి వెళ్తే కాశీలో మాత్రం ఫుడ్‌కి అస్సలు ఒక్క రూపాయి కూడా పెట్టకండి. అక్కడ అన్నపూర్ణాదేవి ఉంది. ఎక్కడ చూసినా కూడా ఫ్రీ ఫుడ్ పెడతారనేసి మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు. నేను వెళ్ళినప్పుడు చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయా. సో, మీరు కాశీలో ఎక్కడున్నా కూడా ఫస్ట్ అన్నపూర్ణాదేవి టెంపుల్‌కి ఎళ్ళిపోండి. అక్కడ దేవిని దర్శనం చేసుకున్నాక గుడి లోపల లెఫ్ట్ సైడ్‌లో పైకి స్టెప్స్ ఉంటాయి. అక్కడికి వెళ్తే మనకి ఫ్రీ ఫుడ్ పెడతారు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఉంటాయి. ఎన్ని సార్లన్నా వెళ్ళొచ్చు. ఎంతమందన్నా వెళ్ళొచ్చు. కానీ ఈ వీడియోలో ఉన్న టైమింగ్స్‌లోనే వెళ్ళండి. నేను రామతారక ఆంధ్ర ఆశ్రమంలో స్టే చేశాను కదా! అక్కడ కూడా మనకి లంచ్ అండ్ డిన్నర్ ఫ్రీగా పెడతారనమాట. సో, నేనక్కడ టైమింగ్స్ మిస్ అయిపోతాయి గాబట్టి కొన్నిసార్లు నేనిక్కడ అన్నపూర్ణాదేవి టెంపుల్‌లో తిన్నాను. సో, మీరు కాశీకి వెళ్తే అస్సలు ఫుడ్‌కి బయట మనీ వేస్ట్ చేయకండి. మీరెంత మనీ పెట్టినా కూడా అక్కడ టేస్ట్ కూడా ఉండదు. నెక్స్ట్ ఏమేం ప్లేసెస్ కవర్ చేయాలనో చూద్దాము. ఫస్ట్ కాశీలో మనం కాలభైరవుడిని దర్శనం చేసుకున్నాకే కాశీ విశ్వనాథుడిని దర్శనం చేసుకోవాలి. నేనున్న ఆశ్రమం నుంచి 2.8 కిలోమీటర్స్ ఉన్నింది. సో, నేను బై వాకే వెళ్ళాను టెంపుల్‌కి. మీరు నడవలేకపోతే రిక్షా లేకపోతే ఆటో తీసుకోండి. కాలభైరవుడి గుడి దగ్గర చాలా జనాలున్నారు. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. చెప్పులు ఇక్కడే పెట్టుకోండి. గుడి దగ్గర పెట్టలేరు అని చెప్తారు. అలా వాళ్ళ షాప్స్ దగ్గర మనం పెడితే, మనం వాళ్ళ దగ్గర ఏదో ఒకటి కొనాలి. కానీ ప్రతి గుడి దగ్గర మనం బయట వదిలేసి వెళ్ళొచ్చనమాట. సో, మీరు ఎక్కడ కూడా ఇట్లా చెప్పుల కోసం సెపరేట్‌గా మనీ ఇచ్చి మాత్రం పెట్టకండి. నేనొక 15 మినిట్స్ లైన్‌లో నిలబడ్డాను. చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నింది. ఇక్కడ మనం ఒక 200 ఇస్తే సెపరేట్‌గా వేరే డోర్‌లో నుంచి మనల్ని లోపలికి తీసుకెళ్ళి వాళ్ళే దర్శనం చేపించుకొని వస్తారు. ఈ ఈ గుడి లోపలనే మనకి కాశీ తాడు కూడా కట్టి దండంతో కొడతారు. నాకైతే 500 అడిగాడు. కాశీ తాడు కట్టిన తర్వాత నేను రూ. 100 ఇచ్చాను. కాశీ తాడు కట్టినందుకు. నాకైతే ఇంత క్రౌడ్‌లో కూడా బాగా అయింది దర్శనం. కాలభైరవ టెంపుల్ నుంచి కరెక్ట్‌గా ఆపోజిట్‌లో ఒక 400 మీటర్స్ వెళ్తే మృత్యుంజయ టెంపుల్ ఒస్తుంది. ఇక్కడే మనకి ధన్వంతరి బావి ఉంటుంది. ఈ బావిలో ఉన్న వాటర్‌కి ఆయుర్వేద గుణాలున్నాయి. ఈ వాటర్ వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ పోతాయంట. నేనైతే బాటిల్‌లో కూడా తీసుకొనొచ్చాను ఇంటికి. వాటర్‌కి ఏం వాళ్ళు మనీ తీసుకోరు. ఫ్రీగా ఇస్తారు. మృత్యుంజయ టెంపుల్ నుంచి 1.7 కిలోమీటర్స్‌లో శ్రీ దుండిరాజ్ వినాయకుడు టెంపుల్ ఉంటుంది. ఇది పెద్ద గుడి కాదు. చాలా చిన్నది. మనకి అన్నపూర్ణాదేవి టెంపుల్‌కి వెళ్ళేప్పుడే ఈ టెంపుల్ దర్శనం చేసుకోవచ్చు. దుండిరాజ్ వినాయకుడిని దర్శనం చేసుకోకుండా కాశీ విశ్వనాథుడిని దర్శనం చేసుకుంటే అది అసంపూర్ణం. ఎప్పుడైతే రాజా దేవోదాస్ శివుడి దగ్గర నుంచి కాశీని తీసేసుకున్నాడో, అప్పుడు ఆ మహాశివుడు వినాయకుడిని జ్యోతిష్కుడి రూపంలో కాశీకి పంపిస్తాడు. అప్పుడే వినాయకుడు మొదటిసారిగా కాశీకొచ్చాడు.
విష్ణు భగవానుడు ఇంకా వినాయకుడు రాజా దేవోదాస్‌కి అర్థమయ్యేలాగా చెప్తారు. దాని తర్వాత రాజా దేవోదాస్ ఆయన పంతం వదిలేసి కాశీని ఆ విశ్వనాథుడికి తిరిగిచ్చేశాడు. అప్పుడు ఆ విశ్వనాథుడు ఎంతో సంతోషంగా కాశీకి తిరిగి వచ్చి వినాయకుడికి ఆశీర్వాదం ఇచ్చి, ఎవరైతే భక్తులు నీ ఆశీర్వాదం తీసుకోకుండా నా దగ్గరికొస్తారో వాళ్ళ జ్యోతిర్లింగాల యాత్ర పూర్తవ్వదని చెప్పారు. మీరు కాశీకి వెళ్తే మొదటిగా దుండిరాజ్ వినాయకుడిని దర్శనం చేసుకున్నాక ఆ కాశీ విశ్వనాథుడిని దర్శనం చేసుకోండి. నెక్స్ట్ అదే లైన్‌లో మనకి అన్నపూర్ణాదేవి టెంపుల్ ఉంటుంది. ఇక్కడే మనకి ఫ్రీగా రోజుకి 3 సార్లు ఫుడ్ పెడతారు. ఇక్కడ కూడా మనం ఒక ₹200 ఇస్తే మనల్ని సెపరేట్‌గా లోపలికి తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర దర్శనం చేపిచ్చుకొని తీసుకొనొస్తారు. బట్ నేనేం డబ్బులియ్యలేదు. నార్మల్‌గా వెళ్లి దర్శనం చేసుకొనొచ్చాను. నాకు బాగా దర్శనం జరిగింది. తర్వాత రోజు నేను కాశీ విశ్వనాథుడి దర్శనానికి వెళ్ళాను. నేను వెళ్ళింది వెడ్నెస్‌డే. అస్సలు క్రౌడే లేదు. సాటర్‌డే ఇంకా సండే అయితే రోడ్డు మీద వరకు ఉంటారు జనాలు క్యూలల్లో. ఇక్కడ మనకి 4 గేట్లుంటాయి గుడి లోపలికి వెళ్ళడానికి. నేను అన్నపూర్ణాదేవి టెంపుల్ దగ్గర నుంచి వెళ్ళాను. ఫస్ట్ మీరు అన్నపూర్ణాదేవి టెంపుల్ దగ్గర చెప్పులొదిలేయండి. బయట చిన్న చిన్న షాప్స్ వాళ్ళు లాకర్స్ ఉంటాయి. అక్కడ మాత్రం మీ బ్యాగ్స్ ఆర్ ఫోన్స్ ఏం పెట్టకండి. వాళ్ళు చాలా డబ్బులు తీసుకుంటారు. అన్నపూర్ణ దేవి టెంపుల్‌కి ఆపోజిట్‌లో ఒక గేట్ ఉంటుంది. అక్కడి నుంచి లోపలికి వెళ్తే ఫ్రీ లాకర్స్ ఉంటాయి. బ్యాగ్స్ ఇంకా ఫోన్స్ అక్కడే పెట్టొచ్చు. వాళ్ళొక టోకెన్ ఇస్తారు. మనం లోపలికి వెళ్ళాక దేవుడిని దర్శనం చేసుకోవడానికి 4 క్యూ లైన్‌లుంటాయి. అందరూ అన్ని క్యూ లైన్స్‌లోకి వెళ్లి దర్శనం చేసుకొని వస్తారు. ఎవ్వరు ఏమనరు. లోపల ఎంతసేపైనా ఉండొచ్చు. నేను ఈ వీడియోలో గర్భగుడి కనిపించేలాగా వీడియోస్ అండ్ ఫోటోస్ తీసుకున్నా. మీరు కూడా అలానే తీసుకోవాలి అని అనుకుంటే గేట్ నంబర్ 1 ఆర్ కారిడార్ అంటే ఎవ్వరైనా మీకు రూట్ చెప్తారు. అక్కడికి వెళ్తే మనకి ఫోన్స్, బ్యాగ్స్ అన్నీ అలో ఉంటాయి. ఎంట్రీ వరకు. చెప్పులు కూడా లోపలనే పెట్టుకోవచ్చు. అక్కడ ఫోటోస్ తీసుకున్నాక అక్కడి నుంచి లోపలికి వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. పెద్ద పెద్ద లైన్‌లలో ఉండలేము అనుకుంటే సుగమ్ దర్శనంకి ₹300 టికెట్ తీసుకొనెళ్ళొచ్చు. ఈ టికెట్ కాశీ విశ్వనాథుడి ట్రస్ట్ ఆఫీస్ నుంచి తీసుకోవచ్చు. లేకపోతే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. www.kashiviswanath.org అనే వెబ్‌సైట్‌లో ఈ టికెట్‌ని మనం బుక్ చేసుకోవాలి 1 డే ముందర. ఆర్తిది ఆర్ సుగమ్ దర్శనంది ఏదైనా కూడా ఇందులోనే మనం బుక్ చేసుకోవాలి. పూలు, ప్రసాదం కూడా వాళ్ళే ఇస్తారు. టికెట్ తీసుకోకుండా వెళ్ళినా కూడా మనం లైన్‌లో నిలబడినప్పుడు వాళ్ళే వచ్చి మనల్ని అడుగుతారు. ₹300 టికెట్ తీసుకుంటారా అనేసి. మీకు పాసిబుల్ అయితే అలా కూడా వెళ్ళొచ్చు. మార్నింగ్ ఇంకా ఈవినింగ్ 4-5 వరకు మనకి స్పర్శ దర్శనం ఉంటుంది వితౌట్ టికెట్. ఆ టైంని చూసి మీరు ప్లాన్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. కాశీలో విశాలాక్షి అమ్మ టెంపుల్‌కి కూడా వెళ్ళండి. ఇదొక శక్తి పీఠం. చాలా చిన్న సందుల్లో ఉంటుంది ఈ గుడి. ఒక 5 మినిట్స్‌లో దర్శనం అయిపోతుంది. అక్కడి నుంచి నేను మణికర్ణిక ఘాట్‌కి వెళ్ళాను. మొత్తం మునిగిపోయింది. ఏం చూడలేకపోయాను. అసలు మొత్తం బ్లాక్ అయిపోయింది రోడ్డంతా. నెక్స్ట్ డే నేను నేపాలి టెంపుల్‌కి వెళ్ళాను. ఈ టెంపుల్‌ని నేపాల్ రాజు కట్టించాడు. ఇక్కడ మనం ఆ శివయ్యని దర్శనం చేసుకోవచ్చు. ఈ టెంపుల్‌ని పశుపతినాథ్ ఆర్ నేపాలి మందిర్ అని పిలుస్తారు. నేపాల్ గవర్నమెంటే ఈ టెంపుల్‌ని ఇంకా మెయింటైన్ చేస్తుంది. నేపాల్ నుంచి తీసుకొచ్చిన చెక్కతో ఈ టెంపుల్‌ని నిర్మించారు. ఈ గుడి నేపాల్‌లో ఉన్న పశుపతినాథ్ టెంపుల్ లాగా ఉంటుంది. టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా డిఫరెంట్‌గా ఉన్నింది. గుడి దగ్గరైతే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. అక్కడి నుంచి నేను నమో ఘాట్‌కి వెళ్ళాను. వెళ్ళేప్పుడు ఒక 3 కిలోమీటర్స్ బై వాక్ వెళ్ళి, అక్కడి నుంచి ₹60 ఇచ్చి ఆటోకి వెళ్ళాను. ఇది చాలా పెద్దగా ఉంది. పార్క్ కూడా ఉంది. ఇంకా ఏవేవో గేమ్స్ పెట్టారు. చాలా పీస్‌ఫుల్‌గా అయితే ఉన్నింది. బట్ నేను వెళ్ళినప్పుడు ఘాట్స్ అన్నీ నేను సరిగ్గా చూడలేకపోయాను. వరదలొచ్చేసి మొత్తం మునిగిపోయాయి. రిటర్న్ వచ్చేప్పుడు షేర్ ఆటోలో వచ్చాను. ఆ అన్న జస్ట్ ₹20 తీసుకున్నాడు. చాలా తక్కువ. అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇలా గూడా ఉంటారు అనేసి. నెక్స్ట్ డే నేను మళ్ళీ కాలభైరవుడి దర్శనానికి వెళ్ళాను. ఎందుకంటే మనం కాశీ నుంచి వచ్చేప్పుడు కూడా వెళ్లి దర్శనం చేసుకోవాలంట. ఇంకా ఈవినింగ్ కాశీలో స్ట్రీట్ షాపింగ్‌కి వెళ్ళాను. మీకు బేరం ఆడడం వస్తే చాలా కొనొచ్చిక్కడ. నాకంతగా రాదు కాబట్టి నేను పెద్దగా ఏం కొనలేదు. కాశీలో షాపింగ్ చేయాలంటే నంది సర్కిల్‌కి వచ్చేయండి. చాలా ఉంటాయి ఇక్కడ కొనటానికి. సో, నేను యాక్చువల్‌గా 10 డేస్ ట్రిప్ ప్లాన్ చేశాను. బట్ ఒక చిన్న వర్క్ పడి మిడిల్‌లో వచ్చేసాను. రిటర్న్ ఫ్లైట్స్ బుక్ చేసుకున్నా 5000 పడింది. ఎర్లీ మార్నింగ్ 9, 10కి ఫ్లైట్ ఉన్నింది. ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌లో కూడా గుట్కా తింటున్నారు. మీరు కాశీకి వస్తే ఫేస్ మాస్కులు, శానిటైజర్‌లు మర్చిపోకుండా తీసుకొని రండి.
నేనింకా కొన్ని ప్లేసెస్ కవర్ చేయలేదు. బట్ మీరు మాత్రం మిస్ అవ్వకుండా అన్నీ కవర్ చేయండి. అండ్ ఈ పేజ్‌ని మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి రిఫరెన్స్ కోసం. ఈ వీడియోలో మొత్తం నా కాశీ జర్నీ మొత్తం షేర్ చేశాను. మీకింకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ట్రైన్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ చూడండి. నెక్స్ట్ కాశీకి వెళ్ళే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ ఆల్. బాయ్.